మీ రాశిని రాశ్యాధిపతి గురువే చూస్తున్నాడు, చాలా చక్కగా ఉంది. రాశ్యాధిపతి చూడడం వల్ల ఒక చిన్న మైనస్ ఏంటి అంటే మొహమాటం అనేటువంటి విషయం మీకు ఉంటుంది. గురువు అంటే అన్నీ తెలిసిన వాడిని అర్థం, సంపూర్ణత కలిగిన వాడని అర్థం. కాస్త మీరు గురువు అంటే తగ్గి ఆలోచించడు, తగ్గి ఆయనది చేయడు. కాబట్టి మీకు ఈ మొహమాటాన్ని వీడడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు 5 గ్రహాలు ద్వితీయ స్థానం చూడడము మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి, మీ కొత్త ఆదాయాలు రావడానికి, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగడానికి, ఏదైనా సువర్ణ ఆభరణాలు కొనడానికి మంచి సమయంగా చెప్పచ్చు. ఇప్పుడు శుక్రమూఢమి నడుస్తామని అంటారు. శుక్రమూఢమి అనేది ఈ రాశి వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే ఈ రాశికి శుక్రుడు పాపి కాబట్టి శుక్రమూఢం వీళ్ళకి పనిచేయదు. గురుమూఢం పనిచేస్తుంది. కాబట్టి మీ రాశికి శుక్రుడు పాప అయితే శుక్రమూఢం పనిచేయదు, మీ రాశికి గురువు పాప అయితే గురుమూఢం పనిచేయదు. కాబట్టి వీళ్ళకి శుక్రమూఢం పనిచేయదు. ద్వితీయ స్థానాన్ని ఎక్కువ గ్రహాలు చూడడం చాలా మంచిది. కాబట్టి చక్కగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఈ మాసం పరీక్షల మాసం రాబోతుంది కాబట్టి మార్చి నెలలో చక్కగానే సాధన చేస్తారు. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది, ఇదొక్క మైనస్. ఎక్కువ శ్రమ ఉంటుందని అర్థం, ఇంకేమో జరిగిపోతుంది కదా, భయపడాల్సిన అవసరం లేదు. అర్ధాష్టమ శని ఉందంటే మీరు ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది అని అర్థం.